మనము పాలిటీలో యూనియన్ గవర్నమెంట్ అనేది చూస్తున్నాం కదండి. యూనియన్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ గురించి చూస్తున్నాం. సో ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్స్ 52 to 62 ఉంటాయి అనుకున్నాం. అందులో మనం ఆర్టికల్స్ 52 నుంచి 59 వరకు అయితే ఇప్పటి వరకు కంప్లీట్ చేశాము. ఇప్పుడు మనము అక్కడి నుంచి వెళ్దామండి, అంటే ఆర్టికల్ 60 నుంచి వెళ్దాము. సో ఇప్పటి వరకు జరిగిన ఆర్టికల్ 59 వరకు మీరు అందరికీ ఒక స్పష్టమైన అవగాహన అయితే వచ్చింది అని నేను అనుకుంటున్నాం. సో అందరూ వచ్చేసినట్లయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఆర్టికల్స్ కూడా అంటే అట్లీస్ట్ ఒక ఆర్టికల్ ఏది చెప్తుంది ఫండమెంటల్గా అట్లాంటిది గుర్తు పెట్టుకోండి. అంటే ఏ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి ఏం ఆర్టికల్ చెప్తుంది, ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్ గురించి ఏం ఆర్టికల్ చెప్తుంది, ఎలక్టరల్ కాలేజ్ గురించి 54 తెలుపుతుంది, ప్రెసిడెంట్ ఎన్నికల విధానం ఎలక్షన్ ప్రొసీజర్ గురించి తెలిపేది ఆర్టికల్ 55. అట్లాగా ఒక్కొక్క ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది హెడ్డింగ్ అట్లీస్ట్ గుర్తుంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అయినా లేకపోతే ఇన్ జనరల్గా మనకి బిట్స్ ఆర్టికల్స్ రిలేటెడ్ డైరెక్ట్లీ క్వశ్చన్స్ అడుగుతాడు, వాటిలో యూస్ఫుల్ అవుతుందండి. సో స్టార్ట్ చేసేద్దామండి, అందరూ వచ్చేసినట్లుగా. సో మనం ఈరోజు ఆర్టికల్ 52 నుంచి 59 వరకు అయితే చూసాం కాబట్టి ఈరోజు ఆర్టికల్ 60 నుంచి స్టార్ట్ చేద్దాం. ఆర్టికల్ 60 ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది, అంటే రాష్ట్రపతి ఓత్ గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ 60. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి హెడ్డింగ్ ఆర్టికల్ 60 ఓత్ ఆఫ్ ప్రెసిడెంట్ అని. సో ఆర్టికల్ 60 ఏం చెప్తుంది చూడండి. ఇప్పుడు రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఉంటే మరి ప్రెసిడెంట్ చేత ఎవరు ఓటు తీయించుకుంటారు అంటే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి. సో రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇది ఇంపార్టెంట్, అంటే డైరెక్ట్గా అడుగుతాడు రాష్ట్రపతి చేత ఎవరు చేయిస్తారు అంటాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయిస్తాడు. ఒకవేళ ఇతను గనక అవైలబుల్గా లేకపోయి ఉంటే లభ్యం కాని పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తి అంటే సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటాడు కదండి, నెక్స్ట్ అతను ప్రమాణ స్వీకారం చేయిస్తాడు అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్ ఓత్ గురించి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే రామ్నాథ్ కోవింద్ అనే అంటే రీసెంట్ ఇప్పుడు మన ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కదండి, ఆ రామ్నాథ్ కోవింద్ ఏమైనా ప్రమాణం స్వీకారం చేశారు అని మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఇది లేటెస్ట్ ఇది కాబట్టి. అంటే ఇతను ఇప్పుడు మన ప్రస్తుత ప్రెసిడెంట్ కాబట్టి ఇతను ఏం చెప్పారు అంటే రామ్నాథ్ కోవింద్ అని నేను రాష్ట్రపతిగా కొనసాగినంత కాలం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సంరక్షిస్తాను, దేశ ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు సంకేతాలుగా నిలుస్తానని ప్రమాణం చేస్తారు అని ఆయన చేశాడనమాట. ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి ఆయన చేశాడు. సో ఇక్కడ బేసికలీ ఏంటంటే ఒక రాష్ట్రపతి ప్రధానంగా పదవి ప్రమాణం చేసినప్పుడు దేని మీద చేస్తాడు అంటే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. ఇది ఇంపార్టెంట్ అనమాట. రాష్ట్రపతి ప్రమాణంలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ చేస్తాను, అది ఉల్లంఘించను, వ్యతిరేకంగా నేను ప్రవర్తించను అని చెప్పి చేయాలి. ఒకవేళ రాష్ట్రపతిని తీసివేయాలి అంటే మరి ఏ సందర్భంలో తీసివేస్తామంటే కేవలం ఒకటే ఒక ప్రస్తావన ఇవ్వడం జరిగింది, అతను రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే అతన్ని మనము తీసివేయవచ్చు రాష్ట్రపతిని. కాబట్టి అతని ప్రధానమైన విధి ఏంటి అంటే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళడం. సో ఓకే కదండి. నెక్స్ట్ ఇది ఆర్టికల్ 60 ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే ఓత్ ఆర్ ఎఫర్మేషన్ బై ద ప్రెసిడెంట్. ఎఫర్మేషన్ అంటే ఓత్ అన్నట్టు అండి, ప్రమాణ స్వీకారం. సో ఎవ్రీ ప్రెసిడెంట్ యాక్టింగ్ అంటే ఎవ్రీ ప్రెసిడెంట్, ఒకవేళ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, ఆ ప్రెసిడెంట్ ఏదన్నా రీజన్ చేత మరి డెత్ అవ్వనివ్వండి, ఇక్కడ లేకపోయినా ఏదైనా హెల్త్ అంటే హెల్త్ బాగోకపోయినా ఏదైనా పరిస్థితుల్లో వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తాడు కదండి ప్రెసిడెంట్ అవైలబుల్ లేనప్పుడు. ఇప్పుడు మరి వైస్ ప్రెసిడెంట్గా టెంపరీగా యాక్ట్ చేసినప్పటికీ మరి ప్రెసిడెంట్గా అతను వ్యవహరిస్తాడు కాబట్టి అతను ప్రెసిడెంట్గా చేసే ముందు ప్రమాణ స్వీకారం చేయాలి, ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారం. సో ఎన్నిక కాబడి గెలిచిన ప్రెసిడెంటే కాకుండా ఎవరన్నా వ్యక్తి టెంపరీగా ప్రెసిడెంట్గా వ్యవహరించినప్పుడు కూడా ఆ ఆఫీస్లో జాయిన్ అయ్యే ముందు ఓత్ తీసుకోవాలి. సో అదే పాయింట్ ఇక్కడ. ఎవ్రీ ప్రెసిడెంట్ అండ్ ఎవ్రీ పర్సన్ యాక్టింగ్ యాజ్ ప్రెసిడెంట్ ఆర్ డిశ్చార్జింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ షల్ ఆఫీస్కి ఎంటర్ అయ్యే ముందు బిఫోర్ ఎంటరింగ్ అపాన్ హిస్ ఆఫీస్ మనం ఒక ఓత్ చేయాలి. ఎవరి ముందు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అతను ఆబ్సెంట్ అయితే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఆయన మన చేత ప్రమాణ స్వీకారం అంటే రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ఓకే కదండి. నెక్స్ట్ ఇది ఆర్టికల్ 60 అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 61 ఇది ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 61 ఇంపార్టెంట్ అనమాట. ఏ విధంగా అయితే ఆర్టికల్ 55 రాష్ట్రపతి యొక్క ఎన్నికల విధానం వాటి గురించి ప్రస్తావిస్తుందో అదేవిధంగా
ఆర్టికల్ 61 రాష్ట్రపతి తొలగింపు గురించి ప్రస్తావిస్తుంది. మనము ఎన్నిక ఏ విధంగా జరుగుద్ది అనేది క్లియర్గా చూసాం రాష్ట్రపతికి సంబంధించింది. ఇప్పుడు రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా అదే విధంగా చూద్దాము. ఈ ప్రెసిడెంట్ని రిమూవల్ అంటే మనము జనరల్గా సింపుల్గా రిమూవల్ అనము, మనము దాన్ని ఇంపీచ్మెంట్ అని అంటాము. ఇంపీచ్మెంట్ తెలుగులో మహాభియోగ తీర్మానం అంటాం. సో రాష్ట్రపతి తొలగించాలి అంటే దాన్ని మనము మహాభియోగ తీర్మానం అంటాం, ఇంపీచ్మెంట్ అంటాం. ఈ ఇంపీచ్మెంట్ అనే పద్ధతి, ఈ ప్రాసెస్ మనం ఎక్కడి నుంచి గ్రహించాము అని అడగచ్చు ఎగ్జామినేషన్స్లో. అప్పుడు మనం అమెరికా నుంచి గ్రహించాము అని చెప్పాలి. యుఎస్ఏ నుంచి ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రాసెస్ మనము బారో చేసుకున్నాము, గ్రహించాము. సో ఇప్పుడు ఏదన్నా రాష్ట్రపతిని ఎప్పుడు మనం మరి తీసివేయవచ్చు అంటే అతను రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడినచో అతన్ని పదవి నుండి తొలగించవచ్చు మనము. సో రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం అంటే ఇంపీచ్మెంట్ ఫస్ట్ తీర్మానం చేయాలండి మనం. అంటే పార్లమెంట్లో ఏదైనా ఒక అంశం పైన మనం ప్రవేశపెడితే దాన్ని తీర్మానం అంటాం, రిజల్యూషన్ అంటాం. సో ఇప్పుడు మాకు రాష్ట్రపతిని తొలగించాలి అని చెప్పి మేము ప్రపోజ్ చేస్తున్నాము, దానికోసం ఒక తీర్మానం ప్రవేశపెడుతున్నాము అని పెడతారు ఎవరు, ఎంపీస్. అయితే మనకి పార్లమెంట్లో లోక్సభ ఉంటుంది, రాజ్యసభలో ఉంటుంది. ప్రెసిడెంట్ని తీసివేయాలి, రాష్ట్రపతిని తొలగించాలి అనే తీర్మానం, మహాభియోగ తీర్మానం ఎక్కడ ప్రవేశపెట్టాలి, లోక్సభలోనా రాజ్యసభలోనా? ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవాలి మనం. ఎక్కడన్నా పెట్టచ్చు, ఎనీ హౌస్లో పెట్టచ్చు, ఇది ఫస్ట్ పాయింట్. ఎగ్జామ్లో వీటి మీద కన్ఫ్యూజ్ చేస్తాడండి. ఏమంటుంటాడు, రాష్ట్రపతిని తొలగించాలంటే దానిని మనం ఓన్లీ లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, అట్లా 4 ఆప్షన్స్ ఇచ్చి కింద వాటిలో ఏది సరికానిది ఏది సరైంది అట్లా ఇస్తుంటాడు. అందుకని ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం గ్రహించాల్సింది ఏంటి అంటే రాష్ట్రపతిని తొలగించాలి అంటే ఆ తీర్మానంని మనం ఇంపీచ్మెంట్ రిజల్యూషన్ మహాభియోగ తీర్మానం అంటాము. ఆ మహాభియోగ తీర్మానంని మనము ఏదైనా సభలో ప్రవేశపెట్టచ్చు, అనగా లోక్సభలో అన్నా పెట్టచ్చు, రాజ్యసభలో అన్నా పెట్టచ్చు, ఫస్ట్ పాయింట్. అయితే ఏ సభలో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ సభలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో, ఆ సభలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారో ఆ సభలో 1/4 అనమాట, 1/4 మెంబర్ సైన్ చేయాలి. అవును మాకు కూడా అది సమ్మతమే, మాకు కూడా రాష్ట్రపతిని తొలగించాలి అని చెప్పి మేము కూడా భావిస్తున్నాము అని 1/4 మెంబర్ సైన్ చేయాలి. అంటే లోక్సభలో కనుక ప్రవేశపెట్టినట్లయితే లోక్సభ మొత్తం సభ్యుల్లో మన 1/4 మెంబర్ సైన్ చేసి ఆ రిజల్యూషన్ సబ్మిట్ చేయాలి. రాజ్యసభలో పెట్టినట్లయితే రాజ్యసభలో టోటల్ సభ్యుల్లో 1/4 మెంబర్ సైన్ చేసి అవును మేము ప్రెసిడెంట్ని తీసివేయాలని మాకు కూడా అదే భావనతో ఉన్నాము అని చెప్పి వాళ్ళు సైన్ చేసి ఇవ్వాలన్నమాట, సైన్ చేసి ఇవ్వాలి. అయితే ఈ సైన్ చేసి ఇచ్చినప్పుడు జనరల్గా మనకి 14 days టైం ఇస్తారు. అంటే అందరూ సైన్ చేసి ఈ హౌస్లో ప్రవేశపెట్టినప్పుడు 14 రోజులు టైం ఇస్తారు. అంటే వీళ్ళు రాష్ట్రపతి కూడా అందజేస్తారనమాట వీళ్ళ యొక్క తీర్మానంని. అది రాష్ట్రపతికి అందజేసిందో ఒక 14 రోజుల వరకు టైం ఇస్తారు. ఆ 14 రోజుల లోపల రాష్ట్రపతి ఎందుకు నా పైన ఇట్లా చేస్తున్నారు అని చెప్పి చర్చలు జరిపించి, లేకపోతే అతను ఒక న్యాయవాదిని పెట్టుకోవడానికి దేనికన్నా అతనికి టైం ఇవ్వాలి కదండి. ఎప్పుడైనా సడన్గా లేచి నేను తీసేస్తున్నామో అనకూడదు. కాబట్టి జనరల్గా 14 రోజులు అతనికి టైం ఇస్తారు రాష్ట్రపతికి, అంటే ప్రవేశపెట్టిన తర్వాత. ఆ 14 రోజుల తర్వాత ఏమవుతుందంటే పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది. అయితే ఈ ఓటింగ్లో ఏముంటుందో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సభలో పెట్టాం, లోక్సభలో పెట్టామనుకోండి. లోక్సభలో పెట్టినప్పుడు 1/4 మెంబర్ సైన్ చేసి ఒప్పుకున్నారు ఆ తీర్మానం. కాబట్టి ఆ తీర్మానం ప్రవేశపెడతారు. తీర్మానం పైన చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరుగుద్ది. ఆ ఓటింగ్లో మొత్తం ఆ సభలో ఉన్నటువంటి సభ్యులలో, అంటే మొత్తం ఉన్న సభ్యులలో మెజారిటీ రావాలి. ప్రధానంగా ఏంటి అంటే ఎవరైతే ఉన్నారో ఆ సభలో ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటాం. అంటే ఆ సభలో ఓటింగ్ జరిగిన రోజు ఎంతమంది అయితే హాజరయ్యారో వారిలో 2/3 మంది సైన్ చేయాలన్నమాట. 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అంటాం. అంటే ఆ రోజు హాజరైన సభ్యులలో 2/3% వారు ఓటు చేయాలి, ఎస్ మేము ప్రెసిడెంట్ని తీసివేస్తున్నాము అని. అంటే ఆ మెజారిటీ వస్తే ఆ సభలో ఆ తీర్మానం అనేది పాస్ అయ్యింది అని మనం చెప్తాం. ఎప్పుడైతే ఒక సభలో పాస్ అయిందో ఇంకొక సభకి వెళ్తుంది. ఇంకొక సభలో ఏం జరుగుద్ది, ఇక్కడ కూడా చర్చ జరిగించి ఓటింగ్ జరుగుద్ది. ఓటింగ్లో మళ్ళీ ఇక్కడ కూడా ఏంటి, ఆ సభలో ఆ ఓటింగ్ జరిగిన రోజు హాజరైన సభ్యులు 2/3 మంది సైన్ చేయాలన్నమాట. ఇది జరిగినచో పార్లమెంట్ దాన్ని పాస్ చేసిందిగా భావించి ప్రెసిడెంట్ అనే అతను తీసివేయడం జరుగుతుంది, ప్రెసిడెంట్ని, రాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది. 1/4 అంటే అది అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే టోటల్ నెంబర్ అండి సాయిబ్రహ్మం గారు. 1/4 అంటే టోటల్ మెంబర్స్ అనమాట, టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ 1/4 అంటే 2/3 మెంబర్స్ అంటే ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఎవరైతే హాజరయ్యారో వాళ్ళల్లో అనమాట ఈ 2/3.
సో ఈ విధంగా మనకు ఆ ప్రక్రియ జరిగితే ప్రెసిడెంట్ని తొలగించవచ్చు. కాకపోతే ఇక్కడ 2/3 మెజారిటీ ప్రెసిడెంట్ అండ్ ఓటింగ్ అంటే కొంచెం కష్టమేనండి. అందుకనే సింపుల్గా ప్రవేశపెట్టి పాస్ చేసేసినంత ఈజీ కాదు ఈ తీర్మానం. ఎందుకు కష్టంగా పెట్టారు అంటే మరి భారతదేశానికే అధిపతి అయినటువంటి రాష్ట్రపతిని తొలగించాలి అంటే ఆబ్వియస్లీ కష్టమైన ప్రొసీజర్ అనేది పెట్టాలి, పద్ధతి పెట్టాలి. సో ఇది 61వ నిబంధన తెలుపుతుంది. స్వర్ణ గారు ఈ ఇంపీచ్మెంట్ని ఎవరు ప్రవేశపెడతారు సార్ అంటే ఇంపీచ్మెంట్ని ఎనీ ఎంపీ పెట్టచ్చండి. ఎవరన్నా ఎంపీ, లోక్సభ ఎంపీ అన్న పెట్టచ్చు, రాజ్యసభ ఎంపీ అన్న పెట్టచ్చు, లోక్సభలో అన్న పెట్టచ్చు, రాజ్యసభలో అన్న పెట్టచ్చు. బేసికలీ పార్లమెంట్లోనే ఏదో ఒక సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు ప్రవేశపెడతాడు. ఎవరు తీస్తారు సార్ ప్రెసిడెంట్ని అంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే 2 సభలు పాస్ చేసిందో ఆటోమేటిక్ ప్రెసిడెంట్ ఇంకా అంటే ఆఫీస్ కోల్పోయినట్టేనండి. మళ్ళీ ఆ టైంలో ప్రెసిడెంట్ ఎప్పుడు రిమూవ్ అయిపోయాడు కాబట్టి వైస్ ప్రెసిడెంట్కి టెంపరీగా కొంతకాలం ఇస్తారు ప్రెసిడెంట్గా యాక్ట్ చేయమని. అయితే ఆ మీన్ టైంలో ఎలక్షన్ కమిషన్ కొత్త డేట్లు ఇస్తుంది ఎన్నికలకి, ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహిస్తుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రపతి మళ్ళీ పదవిలోకి వస్తాడు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రపతి. సో ఎలక్షన్ కమిషన్ జనరల్గా మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తుంది. 2/3 అంటే ఏంటి సార్ అంటే 2/3 ఆఫ్ టోటల్ మెంబర్స్ అండి. 2/3 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 300 మంది ఉన్నారనుకోండి సభలో, 2/3 × 300 అంటే 200 మెంబర్స్ సైన్ పెట్టాలి. 300లో 200 మంది సైన్ పెట్టాలన్నమాట అది పాస్ అవ్వాలంటే. 2/3 మెజారిటీ అండి. 2/3 అంటే అర్థం ఏంటంటే 2/3 మెజారిటీ తెచ్చుకోవాలి, 3లో 2 వంతులు రావాలి మెజారిటీ. ఈ పద్ధతి ద్వారా ఇప్పటివరకు ఎవరినైనా తొలగించారా సార్ అంటే నో అండి, ఇప్పటివరకు ఏ రాష్ట్రపతిని తొలగించలేదు. ఎందుకంటే రాష్ట్రపతిని తొలగించడం అంటే అది మన భారతదేశానికే అంటే ఒక టైప్ ఆఫ్ అంత మంచి పేరు కాదండి, అది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది అనమాట ప్రపంచానికి. అందుకే జనరల్గా మనము వీ డోంట్ రిమూవ్ ప్రెసిడెంట్, ఎవరిపైన అంటే ఎవరిని తీసేయలేదండి, ఇప్పుడు వరకు తీసేయలే. అవునండి, అంటే కొత్తగా వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ప్రెసిడెంట్గా యాక్ట్ చేసినప్పుడు వితిన్ 6 months లోపల ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించి కొత్త రాష్ట్రపతిని చేర్చాలి. 6 నెలల కన్నా ఎక్కువ ఉంచుకోవద్దు అనమాట గ్యాప్. అంటే టెంపరీగా ఎవరినైనా ప్రెసిడెంట్గా యాక్ట్ చేయమన్నప్పుడు మాక్సిమం టైం పీరియడ్ 6 months అతను మాక్సిమం ఒక ప్రెసిడెంట్గా వేరే అతని స్థానంలో యాక్ట్ చేసేది టెంపరీగా. సో ఇది ఆర్టికల్ 61. ఇంగ్లీష్లో చూసినట్లయితే మనకి రాష్ట్రపతి యొక్క తొలగింపు ప్రాసెస్ గురించి తెలిపేది ఆర్టికల్ 61. సో ఎప్పుడన్నా ఏదన్నా ప్రెసిడెంట్ని తీసివేయాలి అంటే ఎప్పుడు తీయగలుగుతాం, కేవలం అతను రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే, వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయితేనే. సో ఇక్కడ మనం ప్రాసెస్ చూద్దామండి. ఇందాక ఏదైతే చూసాం ఇంగ్లీష్లో చూద్దాం. ఇప్పుడు ఏదన్నా రాష్ట్రపతిని తొలగించాలి అంటే ప్రాసెస్ ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మీరు ఆ తీర్మానం రిజల్యూషన్ పెట్టాలనుకుంటున్నారు ఏమని, రాష్ట్రపతిని తీయాలని. ఆ తీర్మానం అనేది 1/4 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ అనే వాళ్ళు సైన్ చేయాలి, వాళ్ళ యొక్క సమ్మతి తెలపాలన్నమాట. ఎస్ మాకు కూడా అతను తీసివేయాలని ఉంది అని చెప్పి. అది తెలిపిన 14 రోజులు, అట్లీస్ట్ 14 రోజులు నోటీసు రాష్ట్రపతికి అందజేస్తారు. ఇట్లా మేము నీ పైన పెట్టాలనుకుంటున్నాం, పెడుతున్నాము అని చెప్పి 14 రోజులు ముందే ఇస్తారు. ఇప్పుడు ఆ సభలో ఓటింగ్ జరుగుద్ది. టోటల్ మనకి 2/3 మెంబర్స్ కన్నా తక్కువ రాకూడదు అనమాట. దాంతో ఈ 2 హౌసుల్లో పాస్ అవుతే మనకి ప్రెసిడెంట్ రాష్ట్రపతి తొలగించినట్లు అవుతుందండి. సో ఇక్కడ పాయింట్ ఓకే కండి. ఇది జనరల్ ఇందాక మనం ఏదైతే చదువుకున్నామో ఆ ప్రాసెస్ అనమాట. 2/3 మెంబర్స్ అనేది రావాలి. తీసేసిన ప్రెసిడెంట్ మళ్ళీ పోటీ చేయొచ్చు అంటే ఇన్ జనరల్గా అయితే చేయొచ్చండి. తీసేసిన అతను ఇన్ జనరల్గా అయితే చేయొచ్చు. కాకపోతే ఆబ్వియస్లీ మరి ఒక రాష్ట్రపతిగా తీసేసిన అతను వ్యక్తి మళ్ళీ జనరల్గా మరి ఏ పార్టీ అతనికి సపోర్ట్ చేయదు. ఎందుకంటే మారలీ హీఈస్ నాట్ బౌండ్ టు అగైన్ బికమ్ ఏ ప్రెసిడెంట్ అనమాట. ఇప్పుడు జనరల్గా తీయరు, ఎప్పుడో అన్లెస్ అండ్ అంటిల్ గ్రాస్ మిస్టేక్స్ అతను చేస్తే తప్ప తీయరు. తీసేసిన అతను మళ్ళీ పోటీ చేయొచ్చు అంటే టెక్నికల్గా చేయొచ్చండి, బట్ ప్రాక్టికల్గా ఏంటంటే ఎవరు చేయరు. నామినేట్ పర్సన్ పెట్టవచ్చండి, ఎవరన్నా పెట్టచ్చు, ఎలక్టెడ్ పెట్టచ్చు, నామినేట్ పెట్టచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ నోట్ చేసుకోండి, ఎగ్జామ్స్లో అడుగుతాడు. రాష్ట్రపతి యొక్క ఎన్నికల పరంగా మనం మాట్లాడినప్పుడు, ఎలక్షన్స్ పరంగా మనం మాట్లాడినప్పుడు మనకి ఏమవుతుంది అంటే నామినేటెడ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు, ఓన్లీ ఎలక్టెడ్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓన్లీ ఎలక్టెడ్ వాళ్ళు. ఇందులో కూడా ఎవరు ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంపీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. నామినేటెడ్ వాళ్ళ పాత్ర ఇందులో లేదు ఎలక్షన్లో. రిమూవల్లో మనం చూసినట్లయితే అవునండి భాస్కర్రావు గారు, 2/3 మెజారిటీ 2 సభల్లోనే రావాలి. టోటల్ ఎంతమంది అయితే మెంబర్షిప్ ఉందో 2/3 మెజారిటీ 2 సభల్లోనే రావాలి. సో రిమూవల్ తీసివేయడంలో ఏం జరుగుతుందంటే ఎవరు ఇందులో పోటీ చేస్తున్నారు అంటే
ఎలక్టెడ్ ఎంపీస్ పోటీ చేస్తున్నారు, అదేవిధంగా సభలు రెండు పార్టిసిపేట్ చేస్తున్నాయి కదండి. సభలో అందరు సభ్యులు పాల్గొంటారు ఓటింగ్లో. అంటే ఎలక్టెడ్తో పాటు నామినేటెడ్ ఎంపీలు కూడా పాల్గొంటారు రాష్ట్రపతిని తీసివేయడం చేసేటప్పుడు. ఇందులో మరి ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, ఎలక్టెడ్ అవనివ్వండి, నామినేటెడ్ అవనివ్వండి, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్టెడ్ అవనివ్వండి, నామినేటెడ్ అవనివ్వండి, ఎవరైనా సరే అసలు ఎమ్మెల్యేస్కి ఎటువంటి పాత్ర అనేది లేదు. ఎమ్మెల్యేస్ డజంట్ పార్టిసిపేట్ ఇన్ ద రిమూవల్ ప్రాసెస్. సో రాష్ట్రపతి ఎన్నికల్లో మనకి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొంటారు, ఇందులో నామినేటెడ్ వాళ్ళు పాల్గొన్నారు. రాష్ట్రపతిని తీసివేసే పద్ధతిలో మనకి ఎన్నికైన ఎంపీలు, నామినేట్ అయిన ఎంపీలు, మొత్తం ఎంపీలే పాల్గొంటారు, కానీ ఎమ్మెల్యేల యొక్క పాత్ర అనేది ఉండదు, డజంట్ పార్టిసిపేట్. సో ఇది క్లియర్ కదండి పాయింట్. సార్ 55, 60 ఆర్టికల్ సేమా సార్ అంటున్నారు. 60 ఇన్ జనరల్గా మనకు 60 మీరు చూసుకున్నట్లయితే ఇన్ జనరల్గా ఓత్ గురించి మనకి మాట్లాడుతుందండి. అదే ఇక్కడ మనం 55 ఆల్రెడీ చూసాం. అంటే డిఫరెన్స్ మీరు సమ్వన్ ఆస్క్ డిఫరెన్స్ ఇక్కడ గ్రహించండి. మనం 55 ఆర్టికల్ చదివినప్పుడు అక్కడ ఏం పాయింట్ పెట్టుకున్నాం, మనం ఆర్టికల్ 55 చూసినప్పుడు మనం అక్కడ పెట్టుకున్న పాయింట్ ఏంటి అంటే 55, 60 అన్నారు. 55 మనం ఏమనుకున్నామండి ఇక్కడ క్లియర్గా మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనుకున్నాం, అంటే రాష్ట్రపతిని ఎట్లా ఎన్నిక చేస్తారు అనుకున్నాం. 60 ఓత్ అనుకున్నాం. అంటే మీరు రెండు ఒకటే అని ఎవరు అంటున్నారు అంటే ఎందుకు అనిపించింది, ధనలక్ష్మి గారు అంటున్నారు 55, 60 ఆర్టికల్ సేమ్ కదా సార్ అని. 55 ఏమో రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి మనం ఆల్రెడీ ఆ రోజు చూసాం కదండి. వేరే 60 ఆర్టికల్ ఏంటి, కంప్లీట్లీ డిఫరెంట్, ఓత్ గురించి అంటే ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. సో అవి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. 55, 60 కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది, రెండు సేమ్ కదా 55, 60 అని, రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సో మనం ఎవ్రీ ఆర్టికల్ వెళ్తున్నాం కాబట్టి మీకు ఎవ్రీ ఆర్టికల్ పైన స్పష్టత, మంచి అవగాహన అయితే రావాలండి. సో ఇది ఆర్టికల్ 61 గురించి. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. అవునండి, అంజలి బమ్మిడి గారు ఆంగ్లో ఇండియన్స్ కూడా పాల్గొంటారా ప్రెసిడెంట్ తొలగింపులో అంటాం. అబ్సల్యూట్లీ పాల్గొంటారు. నామినేటెడ్ అంటే లోక్సభలో ఆంగ్లో ఇండియన్స్ అనమాట జనరల్గా. సో ఎంపీస్ లోక్సభ రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ పాల్గొంటారండి. ఆంగ్లో ఇండియన్స్ అవనివ్వండి, ఏదన్నా నామినేటెడ్ అవనివ్వండి, ఎనీవన్ లోక్సభ రాజ్యసభలో ఉన్నటువంటి అన్ని ఎంపీస్, అందరు ఎంపీస్ పాల్గొంటారు ప్రెసిడెంట్ రిమూవల్లో. సో ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. పార్లమెంట్ ఉభయ సభల్లోని నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. ఓకే కదండి, నామినేటెడ్ వాళ్ళు ఎలక్షన్స్లో పాల్గొనరు. కానీ మహాయోభియోగ తీర్మానం అంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్, రిమూవల్ ప్రాసెస్లో పాల్గొంటారు. ఇప్పటి వరకు ఒక్క రాష్ట్రపతిని కూడా తొలగించబడలేదు. అయితే జనరల్గా అప్పుడప్పుడు ప్రభుత్వానికి కొందరి పైన తొలగించాలి అనే ఒక థాట్ అని ఆలోచన వస్తుంటుంది. జనరల్గా ఇప్పటి వరకు ఏంటి అంటే కేంద్ర మంత్రి వర్గాలు ఈ ముగ్గురు మీద ఈ ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు ఆలోచన అండి, అంతే. ఈ తీర్మానం కూడా ప్రవేశపెట్టలేదు. పాయింట్ నోట్ చేసుకోండి. జనరల్గా ఆలోచన వచ్చింది అంటే అప్పుడు యాజ్ ఇఫ్ ఎన్విరాన్మెంట్, వాతావరణం ఎట్లా తయారైందంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ ప్రధానమంత్రి కేంద్ర మండలి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రపతి తొలగింపు యొక్క అభిశంసన తీర్మానము, ఈ మహాభియోగ తీర్మానం పెట్టే విధంగా ఉంది వాతావరణం అన్నట్టు తయారైంది. కానీ అప్పుడు ప్రవేశం అయితే పెట్టలేదు ఎక్కడ ఈ తీర్మానంని. ఎందుకు అంటే జనరల్ క్లాషెస్ వస్తాయండి ప్రెసిడెంట్కి, ఇక్కడ పిఎం వాళ్ళకి ఏంది జనరల్ క్లాషెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ ఐడియాలజీస్ వేరున్నా, వీళ్ళు ఏదన్నా ఒక బిల్ని పంపించినప్పుడు ఇతను పాస్ చేయకుండా వాటిని తిరిగి పంపించిన, పాకెట్లో పెట్టుకున్న, అట్లాంటివన్నీ క్లాషెస్ వచ్చినప్పుడు జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే అతని పైన మహాభియోగ తీర్మానం ఇంపీచ్మెంట్ చేయాలి అని చెప్పి భావిస్తారు. సో జనరల్గా ఇప్పటివరకు 1969లో వివి గిరి పైన, 79లో నీలం సంజీవ్ రెడ్డి పైన, 87లో జ్ఞానిక్ జైల్ సింగ్ పైన జనరల్గా ఆలోచన వచ్చింది. ఇది కూడా ఎక్కడ ఏం ప్రవేశపెట్టడం అనేది ఏం జరగలేదు. అవునండి లలిత గారు, మనకి జనవరి 2020 నుంచి ప్రెసెంట్ ఇది మీకు నేను ఆ టాపిక్ వచ్చినట్టు చెప్దాం అనుకున్నాను. ఆంగ్లో ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇద్దరిని నామినేట్ చేస్తారు కదండి, లోక్సభకి ఇద్దరిని నామినేట్ చేస్తారు ఆంగ్లో ఇండియన్స్. ఆ రాజ్యాంగానికి సవరణ చేశారు జనవరి 2020లో. దాని ప్రకారం లోక్సభలో ఉన్నటువంటి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసే ప్రక్రియ తీసేశారనమాట. ఎందుకు అంటే స్టార్టింగ్ రాజ్యాంగం వచ్చినప్పుడు ఇది ప్రవేశపెట్టారు. ఎందుకంటే అప్పటి నుంచి చాలా కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, మరి వా పీపుల్కి సరిగ్గా మనకి ప్రాతినిధ్యం పార్లమెంట్లో ఉండదు అని చెప్పి వాళ్ళు పెట్టారు. అప్పటికి ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచాయి కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చి
ఈ ఆంగ్లో ఇండియన్స్ని లోక్సభకి ఇద్దరిని నామినేట్ చేసే ప్రక్రియని తొలగించారు. ఇప్పుడు ఈ పద్ధతి ఉండదన్నమాట ఆంగ్లో ఇండియన్స్ని ఇద్దరిని నామినేట్ చేసేది. కాకపోతే మనకు ఆల్రెడీ ఒకవేళ ముందు ఈ విధంగా ఉండేది కాబట్టి మనము ఇది ఆంగ్లో ఇండియన్స్ గురించి నామినేటర్ గురించి ప్రస్తావించుకొని చదవాలన్నమాట టాపిక్. ఎందుకంటే ముందు ప్రొసీజర్ ఈ విధంగా ఉంది కాబట్టి మన రాజ్యాంగంలోని. నెక్స్ట్ 62వ ఆర్టికల్ చూద్దామండి. 62nd ఆర్టికల్, ఆర్టికల్ 62. ఆర్టికల్ 62 ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి పదవి విరమణ చేసే లోపే నూతన రాష్ట్రపతి ఎన్నిక కావాలి అంటుంది. రాష్ట్రపతి పదవి విరమణ చేసే 15 రోజుల ముందు రాష్ట్రపతి ఎన్నికల కార్యక్రమం ప్రారంభమై నూతన రాష్ట్రపతి ఎన్నిక కావాలి. దీనికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరో ఒక రాష్ట్రపతి ఉన్నారనుకోండి, ప్రణబ్ ముఖర్జీ అనే రాష్ట్రపతి ఉన్నాడు. ఎగ్జాంపుల్ అండి ఇది. ప్రణబ్ ముఖర్జీ ఉన్నప్పుడు ఒకవేళ కనుక ఇతను కాలం సమ్ 20th October 2017కి ముగుస్తుంది అనుకోండి, అయిపోతుంది అతని పదవీ కాలం 5 సంవత్సరాలు. అప్పుడు జనరల్గా ఏం చేయాలి, అట్లీస్ట్ 15 రోజుల ముందు అనగా 5th October నుంచి 20th లోపల ఎప్పుడో కొంచెం చాలా ముందే ఎన్నికల సంఘము రాష్ట్రపతి ఎన్నికల డేట్స్ని ప్రకటించి మధ్యలో ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు నిర్వహించి మధ్యలోనే కొత్తగా ఎవరు గెలిచారో ఆ పేరుని ప్రకటించి ఈ ఎప్పుడైతే ఇతని పదవీ కాలం అయిపోతుందో దానికన్నా ముందే అంటే 19, 18, 17 ఎప్పుడో దానికన్నా ముందే ఈ కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించి అతన్ని ఆఫీస్ లోపలికి జాయిన్ చేసేసేవాలి, అతను రాష్ట్రపతిగా నియమించబడాలి అనేది ఉంది. ఎందుకు ఇది ఉంది 62nd ఆర్టికల్ అంటే మనకి ఆర్టికల్ 52 ఏం చెప్తుంది, ఎప్పుడూ సరే ప్రెసిడెంట్ అనే అతను ఉండాలి. దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని తెలుపుతుంది 52. మరి ఇప్పుడు ఒకవేళ ఈ కొత్తగా అంటే పాతగా ఉన్న ప్రెసిడెంట్ పదవీకాలం అయిపోతే గ్యాప్ రాకూడదు కాబట్టి అందుకనే ఇతనికన్నా ముందే ఇతను పదవీ విరమణ అయ్యే ముందే ఎన్నికలు నిర్వహించి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ల్యాగ్ ఉండకుండా ఉండడం కోసం అండి, ల్యాగ్ ఉండకుండా ఉండడం కోసం. నెక్స్ట్ పాయింట్ ఓకే. 62nd ఆర్టికల్ ఇంగ్లీష్లో చూద్దాం. టైమ్ ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్స్ టు ఫిల్ వేకెన్సీ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆర్ పర్సన్ ఎలెక్టెడ్ టు ఫిల్ ద క్యాజువల్ వేకెన్సీ. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రెసిడెంట్ యొక్క టర్మ్ ఎక్స్పైర్ అవుతుంది అంటే మరి ఆ ఎక్స్పైర్ అవుతున్న వేకెన్సీ వస్తుంది కదా, ఆ వేకెన్సీని ఫిల్ చేయడం కోసం ఎలక్షన్ అనేది ఆ టర్మ్ ఎక్స్పైర్ అవ్వకుండా ముందే బిఫోర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ ద టర్మే ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేసి కంప్లీట్ చేయాలి అని తెలుపుతుంది. సో ఒకవేళ కనుక రాష్ట్రపతి సడన్గా డెత్ లేకపోతే రిజిగ్నేషన్ లేకపోతే రిమూవల్ ఈ విధంగా రాష్ట్రపతి యొక్క పదవి ఖాళీ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు మనకి టర్మ్ ఎప్పుడైపోతుందో తెలుపుతున్నాం 20 అక్టోబర్, అది మనకు తెలుసు. ఈ డెత్ అని చెప్పిరావు కదండి, సడన్గా అయితే ఇవన్నీ. సో ఇవన్నీ సడన్గా అయినప్పుడు మరి ఈ సమయంలో ఏం చేయాలి అంటే వైస్ ప్రెసిడెంట్ ఇమీడియట్లీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. ఎవరిని వైస్ ప్రెసిడెంట్ లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పెడతారు. ఇతను పెట్టిన తర్వాత 6 నెలల లోపల ఎన్నికల సంఘం కొత్తగా డేట్స్ ప్రకటించి ఎన్నికలు నిర్వహించి కొత్త రాష్ట్రపతిని ఎన్నికైన రాష్ట్రపతిని మళ్ళీ తిరిగి ఆ హోదాకి తీసుకొని రావాలి. అది చెప్పే ఆర్టికల్ మనం ఆల్రెడీ అనుకున్నాం కానీ 56 వాటిలో ప్రస్తావించి ఉంటుంది ఈ పాయింట్ అని చెప్పి. సో జనరల్గా ఆర్టికల్ 62 ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన కన్నా ముందే ఎన్నికలు నిర్వహించి నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఆంగ్లో ఇండియన్స్ మీన్స్ అంటే మనం ఆల్రెడీ చూసాం కదండి. ఆంగ్లో ఇండియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ మదర్ ప్లస్ ఇండియన్ ఫాదర్, ఇట్లా కొన్ని సందర్భాలు ఉంటుంటాయండి. మెటర్నల్ సైడ్ బ్రిటిష్ ఉంటారు, ఇండియన్ సైడ్ ఫాదర్. అంటే జనరల్గా మనకి బ్రిటిషర్స్ 1600 నుంచే వచ్చి ఇండియాలో సెటిల్ అయ్యారు. దాదాపుగా 1947 అంటే దాదాపుగా ఒక 350 సంవత్సరాలు అనేసరికి చాలామంది ఇక్కడే ఉండి సెటిల్ అయిపోయారండి. అక్కడ సంతతి వాళ్ళు వచ్చి మరి ఇక్కడే ఉండి చాలామంది లోకల్గా ఉన్న వాళ్ళని కూడా వివాహం చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి చాలామంది లోకల్ వాళ్ళని వివాహం చేసుకోవడం కూడా జరిగింది ఇక్కడికి వచ్చి. మరి వీళ్ళకి పుట్టిన పిల్లలకి ఏంటి అంటే కొంత జీన్స్ ఆఫ్ బ్రిటిష్ ఆరిజిన్ ఉంటుంది, కొంత ఇండియన్ ఆరిజిన్ ఉంటుంది. వీళ్ళనే మనము ఆంగ్లో ఇండియన్స్ అంటాం. ఆంగ్లో అంటే ఇంగ్లీష్, వీళ్ళు ఇంగ్లీషు ప్లస్ ఇండియన్స్ అనమాట. అందుకని వీళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అంటాము. అయితే ఈ కమ్యూనిటీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయానికి వీరు మరి చాలా ఎక్కువ మందే ఉండేవారు. వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం అనేది అందించాలి అని చెప్పి ఈ రూల్ పెట్టేవారు, ఇద్దరిని నామినేట్ చేయాలి ఆంగ్లో ఇండియన్స్ని అని. సో ఈ పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ అయితే మనకి 52 to 62 ఆర్టికల్స్ ప్రెసిడెంట్ గురించి తెలియజేస్తే అనుకున్నాం కదండి. కేంద్ర ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్లో
52 నుంచి 62 వరకు ప్రెసిడెంట్ గురించి తెలియజేస్తుంది. అయితే ప్రెసిడెంట్ గురించి ఇంకొక కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, అవి మనం చూద్దాం. ఫస్ట్ చూడాల్సింది 71 చూద్దాం. నెక్స్ట్ ఈ మధ్యలోని మళ్ళీ మనం 62 to 71 ఏవైతే మధ్యలో ఉన్నాయో డైరెక్ట్గా ప్రెసిడెంట్కి సంబంధించినవి కావు కాబట్టి అది మళ్ళీ చూస్తాము. కాకపోతే మనం ప్రెసిడెంట్ అనే టాపిక్ పరంగా వెళ్తున్నాం కాబట్టి ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ చూడాలంటే 71 కూడా చూడాలన్నమాట. ఎందుకంటే 71 కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్. సో 71 ఆర్టికల్ ఏం తెలుపుతుంది అంటే ప్రెసిడెంట్ ఒక ఎన్నికలు జరుగుతాయి కదండి, ఆ ఎన్నికలు ఏదైనా ఫిర్యాదులు వచ్చినట్లయితే, కంప్లైంట్స్ వచ్చినట్లయితే వాటి గురించి తెలియజేస్తుంది 71st ఆర్టికల్. 71st ఆర్టికల్ ఏం తెలుపుతుంది అంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. ప్రెసిడెంట్ ఒక ఎన్నికలు జరిగినాయి, దాంట్లో ఏదన్నా ఫిర్యాదులు ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి అంటే మనము ఎక్కడ కేసు వేయచ్చు, ఎవరు విచారిస్తారో అని అడుగుతాడు. హైకోర్టు, సుప్రీంకోర్టు, లేకపోతే క్యాట్ ఏదో ఒకటి ఇస్తాడు మనకి. సుప్రీంకోర్టు అని చెప్పాలి. సుప్రీంకోర్టు మాత్రమే విచారిస్తుంది రాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రపతి యొక్క ఎన్నికల మీద ఫిర్యాదు చేయాలి అంటే ఫస్ట్ ఆ ఎన్నికలు జరగాలండి. జరిగిన తర్వాత ఆ ఎన్నికల మీద ఫిర్యాదులు చేయొచ్చు, కానీ ఎన్నికలు ముందు చేయకూడదు అనమాట. ఎన్నికలు ముందు చేయకూడదు, ఆ ఎన్నికల మీద ఫిర్యాదులు చేయాలండి. ఎందుకంటే ఎన్నికలు జరిగితే మనకు తెలుస్తుంది అందులో ఏమేమి ఉన్నాయి లోపల, అందులో ఏమేమి ఫిర్యాదులు అని చెప్పి. అందుకని ఎన్నికలు ముందు కాకుండా ఎన్నికల తర్వాత రాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులు చేయాలి. సెకండ్ పాయింట్. అయితే ఎన్నికల ఫిర్యాదు చేస్తాం మనము, ఆ చేస్తే మనం అంటే ఎవరు పడతాలు చేసేయలేరండి. ఎందుకంటే మరి ఎవరు పడతాలు చేసేయాలి అంటే అన్నెసరీ ఫ్రివలస్ అంటాం అనమాట. అంటే అన్నెసరీ కేసులు ఎక్కువ వచ్చేస్తుంటాయి. అందుచేత ఏం పెట్టారు రూలు, ఎవరన్నా ఒక వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికల మీద ఫిర్యాదు చేయాలంటే ఆ వ్యక్తి ఆ కేసు పైన కనీసం 20 మంది సభ్యులు సంతకం చేయాలి. 20 మంది సభ్యులు అంటే ఎవరు, లోక్సభ, రాజ్యసభ వాళ్ళకి పాల్గొంటారు కదండి ఎన్నికల్లో, ఆ సభ్యులు అనమాట. సో ఆ సభ్యులు 20 మంది సభ్యులు సంతకం చేయాలి. లోక్సభ, రాజ్యసభ, ఇక్కడ స్టేట్ వాళ్ళకి సంబంధించి కూడా ఎవరైతే ఎలక్టరల్ కాలేజీలో రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారో వాళ్ళలో 20 మంది సభ్యులు సంతకం చేసి ఉండాలి ఆ తీర్మానం పైన. ఎన్నిక రోజు నుండి 30 రోజుల లోపల ఫిర్యాదు చేయాలండి. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. 4 రోజుల లోపలే అంటే ఫిర్యాదు చేయాలి, అంతకన్నా దాటితే ఫిర్యాదు చేయడానికి కూడా ఆస్కారం ఉండదు. నెక్స్ట్, ఎలక్టరల్ కాలేజ్ సభ్యులు మాత్రమే ఫిర్యాదు చేయాలి. అదే సభ్యులు అంటే ఎలక్టరల్ కాలేజీ అంటే ఎవరైతే రాష్ట్రపతిని ఎన్నుకునే దాంట్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళే ఈ 20 మంది సంతకం చేయాలన్నమాట. మళ్ళీ ఫిర్యాదు కూడా వాళ్ళే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ వెళ్ళి చేయకూడదు. ఫిర్యాదు చేసిన పర్సన్ కూడా ఒక ఎంపీ లేకపోతే ఎమ్మెల్యే అంటే ఎవరైతే పోటీ చేశారో అతనే ఫిర్యాదు చేయాలి. నార్మల్గా బయట ఎవరన్నా వ్యక్తి చేయడానికి వీలు లేదు. మనకి 1975లో ఇందిరాగాంధీ టైంలో 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారండి. దీని ప్రకారం ఆమె రాజ్యాంగాన్ని కంప్లీట్గా ఒక ఆటలాగా ఆడేసుకుందనమాట. ఇక్కడ ఏం చెప్పిందో చూడండి. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఆవిడ ఏమందంటే, ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నారు, రాష్ట్రపతికి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలకు ఒకవేళ ఏదైనా ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులను విచారించే సుప్రీంకోర్టు అని ఉంది మనకి రాజ్యాంగంలో. అయితే ఈవిడ ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసింది, రాష్ట్రపతి ఉన్నాడు, రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికలు ఏదైనా ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదుని విచారించే అధికారం సుప్రీంకోర్టుకు ఉండదు, ఇప్పటి నుంచి పార్లమెంట్కు ఉంటుంది అని తెలియజేసింది. అంటే రాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులను విచారించే హక్కురా సుప్రీంకోర్టు నుంచి తొలగించి సుప్రీంకోర్టుకి పార్లమెంట్కి అందించింది అనమాట ఈమె. ఇది చాలా బ్యాడ్ ఇది. అందుకని చెప్పి మళ్ళీ 44లో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, జనతా గవర్నమెంట్. ఆ జనతా గవర్నమెంట్ మరి దీన్ని మళ్ళీ బ్యాక్ చేసేసింది అనమాట. 1978లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణలో వీళ్ళు మళ్ళీ తిరిగి ఏం చేశారు, పార్లమెంట్కి అధికారాన్ని రద్దు చేసి తిరిగి సుప్రీంకోర్టుకి అందించారు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మనం వరుస క్రమంలో రాష్ట్రపతుల గురించి ఒక బ్రీఫ్ ఐడియా అయితే తెచ్చుకుందామండి. ఇప్పటి వరకు మనకు చేసిన వాళ్ళు వరుస క్రమంలో రాష్ట్రపతుల గురించి ఒక బేసిక్ ఐడియా తెచ్చుకుందాము. సో దట్ మనకు క్లారిటీ ఉంటుంది. ఇప్పటివరకు చూసిన రాష్ట్రపతులు అంటే మన భారతదేశానికే అధిపతులు వీరు కాబట్టి వాళ్ళ గురించి అట్లీస్ట్ మనకు కొంత లైట్గా తెలియాలి. సో స్టార్టింగ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటాడు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, స్వాతంత్ర భారతదేశం యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన ఫస్ట్ టైం 1950 నుంచి 52 వరకు చేసి మళ్ళీ మనకి 52లో జనరల్ ఎలక్షన్స్ అట్లా వచ్చాక 52 నుంచి 57 వరకు కూడా చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్ టర్మ్ ఈ టర్మ్లో ఈయన చేస్తారు. దాని తర్వాత ఈయన ఎక్కడతను అంటే బీహార్కి చెందినతను అండి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎక్కడికి చెందినతను అంటే బీహార్కి చెందినతను. అంజలి బమ్మిడి గారు 70 ఆర్టికల్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, మనము 59, 60, 61, 62 చదివిన తర్వాత డైరెక్ట్గా 71కి వెళ్ళామండి. ఎందుకు అంటే
మనము రాష్ట్రపతి ప్రెసిడెంట్ గురించి మాట్లాడుతున్నాము. ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్ 62తో ఎండ్ అవుతుంది, కానీ 71 ఆర్టికల్ మళ్ళీ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ఎన్నికల గురించి మాట్లాడుతుంది కాబట్టి ప్రెసిడెంట్కి సంబంధించింది కాబట్టి ఈ ఆర్టికల్ చూసాం మనం. వాస్తవంగా అయితే 62తో ప్రెసిడెంట్ ఎండ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఇప్పుడు 63 to 70 వేరే సంబంధించిన టాపిక్స్ అవి మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తామంట. ఆ టాపిక్ సందర్భం వచ్చినప్పుడు చూస్తాము. దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్ అనమాట. అందుకని మనం ఈ మధ్యలోనే స్కిప్ చేసాం, ఎందుకంటే మనం చదువుతుంది ప్రెసిడెంట్ గురించి కాబట్టి దానికి సంబంధించిన ఆర్టికల్స్ చూడాలి కాబట్టి. ఎప్పుడైతే ఆ మధ్యలోది మనకు అవసరం వస్తుంది, సందర్భం వస్తుందో అప్పుడు మనం వాటిని చూస్తాము. నెక్స్ట్ ఈయన యొక్క అపోనెంట్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు అపోనెంట్ ఎవరు అంటే కేటీ షా అండి. మళ్ళీ ఈయన 2 సార్లు వెనుకోబడడం జరుగుతుంది. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 57 నుంచి 62 కూడా ఆయన పోటీ చేసి ఈయనే గెలిచారు. సో ఈయన గురించి మనకి జనరల్గా బ్రీఫ్గా తెలియాలి అంటే మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫిర్యాదు ఎవరికి ఇవ్వాలి సార్? కీర్తన గారు అడుగుతున్నారు. ఫిర్యాదు సుప్రీంకోర్టుకి ఇవ్వాలండి. ఫిర్యాదు సుప్రీంకోర్టు ఇవ్వాలి, కాకపోతే ఆ ఫిర్యాదు పైన 20 మంది సభ్యులు సంతకం చేసి ఇవ్వాలన్నమాట. ఓన్లీ సభ్యుడు మాత్రమే ఆ ఫిర్యాదు చేయొచ్చు సుప్రీంకోర్టులో. ఈయన హిందూ కోడ్ బిల్ అనే ఒక బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ప్రభుత్వం అనుకున్నారు అప్పుడు. సో కేంద్ర మండలితో ఈయనకి కొంత విభేదం వచ్చిందనమాట. ఏంటి? హిందూ కోడ్ బిల్. అక్కడ ఏం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వ మండలి పాస్ చేసి హిందూ కోడ్ బిల్ని ప్రెసిడెంట్కి పంపించారు. ప్రెసిడెంట్ సైన్ పెడితే అది చట్టం అవుతుంది. కానీ రాష్ట్రపతి ఏం చేశాడంటే ఆ బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఆ బిల్లును మళ్ళీ తిరిగి వెనక్కి పంపారనమాట. ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. అంటే ఒక బిల్లు ప్రధానమంత్రి ఆయన కేంద్ర మంత్రి మండలి పాస్ చేసి ప్రెసిడెంట్కి అందించిన బిల్లును తిరిగి పంపడం అంటే ఇండైరెక్ట్గా సమ్ టైప్ ఆఫ్ ఇద్దరి మధ్యలో అంటే చాలా బోల్డ్ స్టెప్ అండి. అది నార్మల్గా ఎవరు చేయరు. అంటే సమ్ ఏదో ఆ బిల్లులో చాలా లోపమన్నా ఉండాలి, లేదా ఇన్ జనరల్గా అక్కడ కేంద్ర మంత్రి మండలికి మరియు రాష్ట్రపతికి పడట్లేదు అనే వాతావరణం అన్నా ఉండాలి. సో ఈయన ఇది ఒక పాయింట్ జరిగింది ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 143 అని ఉంటుంది. ఆర్టికల్ 143 ఏం తెలుపుతుందంటే ప్రెసిడెంట్కి ఏదన్నా లీగల్ పరంగా కానీ దేని పరంగా కానీ ఏదైనా సందేహాలు ఉంటే తన సందేహాలను సుప్రీంకోర్టుకి అడగచ్చు. సుప్రీంకోర్టు ఆ సందేహాలని ఇతనికి వివరిస్తుంది. ఇది ఆర్టికల్ 143. మనం సుప్రీంకోర్టులో చదువుతాం దీని గురించి. సో ఈ ఆర్టికల్ ఎక్కువ ఉపయోగించుకున్న రాష్ట్రపతి ఎవరు అంటాడు ఎగ్జామినేషన్స్లో. అప్పుడు మనం ఏమని చెప్పాలి? బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాలి. సో బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాలి. పాలిటీకి బెస్ట్ మెటీరియల్ వేస్తారు అంటున్నారు శివలింగయ్య గారు. అదేనండి, నేను మీకు పాలిటీ, జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా. స్టాండర్డ్ బుక్స్ అవి ఆల్రెడీ మీకు రెడీ చేసి ఉంచాను. మోస్ట్లీ టుడే మీకు అప్లోడ్ అవుతుంది. ప్రతి సబ్జెక్ట్ ఇండివిజువల్గా సిలబస్ ఏముంటుంది, ఏ ఎగ్జామ్కి ఏ బుక్స్ అవుతే బెటర్, తెలుగు మీడియం వాళ్ళు ఏ బుక్స్ అవుతే బెటర్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ బుక్స్ అవుతే బెటర్, అంతా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది ఎవ్రీ సబ్జెక్టు. సో స్టాండర్డ్ బుక్స్ ఆ సందేహం మీకు క్లియర్ అయిపోతుందండి. అంటే సపరేట్ వీడియో పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే ఈ క్లాస్ మధ్యలో చెప్తే మళ్ళీ రేపు క్లాస్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సందేహంగా ఉంటుంది. సో వన్స్ ఫర్ ఆల్ సపరేట్గా మీకు సబ్జెక్ట్ వైజ్ పెట్టేస్తాం. సో మీకు క్లియర్ అయిపోతుంది ఆ పాయింట్స్. నెక్స్ట్ ఈ పాయింట్ ఓకే గుర్తుపెట్టుకోండి. ఎక్కువసార్లు సుప్రీంకోర్టు చేత సలహా తీసుకున్న రాష్ట్రపతి ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ 2 సార్లు ఎన్నికైన వారు, ఎక్కువ రోజులు పనిచేసిన రాష్ట్రపతి కూడా 12 years కదా, మొత్తం 52, 62, 50 నుంచి 62, 12 years పనిచేశాడు. నెక్స్ట్ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రాష్ట్రపతి కూడా బాబు రాజేంద్ర ప్రసాద్. 99.35% వచ్చినాయండి ఈయనకు ఓట్స్. సో ఇవన్నీ రాజేంద్ర ప్రసాద్ గురించి గుర్తుపెట్టుకోండి పాయింట్స్. నెక్స్ట్ మనకి 62 నుంచి 67 చేసింది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన తమిళనాడుకు చెందిన ఇతను విదేశీ రాయబారిగా ఉండేవాడండి. అది ఉండి కూడా రాష్ట్రపతిగా అయ్యాడనమాట మొదటి వ్యక్తి. సో బేసికలీ రష్యాకి ఇండియాస్ అంబాసిడర్ టు రష్యాగా ఉండేవాడు అనమాట సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే అతను. సో అది ఉంటూ రాష్ట్రపతిగా అయ్యారు ఈయన. సో అయిన తర్వాత మరి ఆబ్వియస్లీ అది రిజైన్ చేసేయాలి, అది ఉంటూ ఈయన అయ్యారు. నెక్స్ట్ 1962లో మనకి ఇండో చైనా వార్ వస్తుంది. భారతదేశానికి చైనాకి వార్ అనేది వస్తుంది అనమాట. ఆ వార్లో కూడా మనకి ఎమర్జెన్సీ విధించడం జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. సో ఇది మన ఇండియాలోనే ఫస్ట్ టైం, స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యవసర పరిస్థితి ఎప్పుడు అమలు పరిచాము అంటే 1962 ఇండియా చైనా వార్లో. మరి ఆ సమయంలో ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నారు. సో చైనా యుద్ధ సమయంలో దేశంలో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని 1962 విధించారు. నెక్స్ట్ స్టాలిన్ ఉంటారండి, మనకి రష్యాకి చెందిన లీడర్ అనమాట. ఈయన కమ్యూనిస్ట్ లీడర్ స్టాలిన్. సో ఇతన్ని ఇంటర్వ్యూ చేశాడనమాట ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్టాలిన్ ఇంటర్వ్యూ చేశాడు. సో స్టాలిన్ ఇంటర్వ్యూ చేసిన రాష్ట్రపతిగా ఈయన చెప్తాం మనము సర్వేపల్లి రాధాకృష్ణన్ని.
సో ఈయన ఒక ఫిలాసఫర్ కూడా అనమాట, తాత్వికుడు, రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇవి బేసిక్ ఐడియా అబౌట్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జాకిర్ హుస్సేన్. జాకిర్ హుస్సేన్ 1967 to 69 పనిచేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్కి చెందిన అతనైనా. మరి 2 సంవత్సరాలు ఎందుకు చేశారు సార్ అంటే ఆయన 69లో డెత్ అవుతుందండి ఆయనది, అందుకని ఇతని టర్మ్ 2 yearsకి అయిపోయింది. ఇతని జన్మస్థలం హైదరాబాద్ అండి, అంటే బేసికలీ బిలాంగ్స్ టు యూపీ బట్ జన్మస్థలం బార్న్ ఇన్ హైదరాబాద్. ఇండియాస్ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ జాకిర్ హుస్సేన్. ఇతను ఆఫీస్లో ఉంటుండగానే చనిపోవడం జరిగింది. ఫస్ట్ ప్రెసిడెంట్ టు డై వైల్ ఇన్ ఆఫీస్. తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి కూడా జాకిర్ హుస్సేన్. ఈయన చనిపోయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వివి గిరిని టెంపరీగా ప్రెసిడెంట్గా నియమించారు. మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి కదండి. ఇప్పుడు జాకిర్ హుస్సేన్ చనిపోయారు, దాంతో వైస్ ప్రెసిడెంట్ వివి గిరిని ప్రెసిడెంట్గా చేశారు టెంపరీగా. మరి ఎలక్షన్ కమిషన్ కొత్తగా ఎన్నికల డేట్స్ని పెట్టి ఎన్నికలు నిర్వహిస్తుంది కదా. మరి ఆ ఎన్నికల్లో వివి గిరి ఎవరైతే ఇప్పుడు ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్నాడో ఆ వివి గిరి అన్నది పోటీలో నించోవాలనుకున్నాడు. మరి పోటీలో నించోవాలన్నప్పుడు అతను రిజైన్ చేసేయాలి కదా. అతను ఏం చేశాడంటే రాజీనామా చేశాడు, పోటీలో నించున్నాడు. మరి రాజీనామా చేస్తే మళ్ళీ ఖాళీ అవుతుంది కదా, ఖాళీగా ఉంచకూడదు కదా. అప్పుడు ఇక్కడ సందర్భం ఏంటి, వైస్ ప్రెసిడెంట్ కూడా ఖాళీ అయినప్పుడు ఎవరు, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే అతను ప్రెసిడెంట్గా యాక్ట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ హిదాయతుల్లా ఈయన తాత్కాలికంగా రాష్ట్రపతిగా చేశారు. సో ఈయన మరణంతో ఉపరాష్ట్రపతి వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. వివి గిరి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి 2 పదవులు ఖాళీ ఏర్పడిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ హిదాయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేశారు. ఈ పాయింట్స్ ఓకే కదండి. ఇది జాకిర్ హుస్సేన్ గురించి. నెక్స్ట్ వివి గురించి చూద్దామండి. నెక్స్ట్ ప్రెసిడెంట్స్ గురించి మనం తర్వాత చూడొచ్చు. ఇంతో మనం ఈరోజు క్లాస్ అనేది మనం పాస్ చేయొచ్చు. వివి గిరి గురించి చూద్దాం. ఈయన ఒరిస్సాకు చెందిన అతను. ఇతను 69 నుంచి 64 వరకు ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. మనకి ఏఐటియుసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనే ఒక ప్రముఖ యూనియన్ అనమాట, ఇది వర్తకంకి సంబంధించి. సో దీంట్లో ఫౌండింగ్లో ఈయనగా ముఖ్య పాత్ర పోషించాడు. బాగా ఈయన యూనియన్స్, లేబర్ యూనియన్స్, వర్కర్స్ యూనియన్స్ వాళ్ళతో బాగా ఈయనకి రిలేషన్ ఉండేదన్నమాట వివి గిరికి. 1971లో ఇండియాకి పాకిస్తాన్కి బంగ్లాదేశ్ పరంగా యుద్ధం జరుగుతుంది రిగార్డింగ్ బంగ్లాదేశ్. ఆ సమయంలో మనము సెకండ్ టైం ఎమర్జెన్సీని విధిస్తాం. ఫస్ట్ టైం 1962 ఇండో చైనా వార్, సెకండ్ టైం 1971 ఇండో పాకిస్తాన్ వార్ డ్యూ టు బంగ్లాదేశ్ జరిగినప్పుడు మళ్ళీ సెకండ్ టైం మనము ఇండియాలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ అనేది విధిస్తాము. సో భారతదేశంలో జాతీయ అత్యవసర రెండోసారి విధించినప్పుడు ఉన్న రాష్ట్రపతి ఎవరు అంటే వివి గిరి. లేకపోతే రెండోసారి మన భారతదేశంలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని విధించిన రాష్ట్రపతి ఎవరు అంటే వివి గిరి. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి. అంటే మనకి జనరల్గా ఎవరో ఒకరు పార్టీ సపోర్ట్ అనేది ఉంటుంటుందండి జనరల్గా అయితే, కానీ ఇతను ఎటువంటి పార్టీ సపోర్ట్ అని ఏం లేదు. జనరల్గా ఇతను నించున్నాడు, గెలిచాడు. సో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతిగా అని చెప్తారు. ఈయన ఎన్నికలు జరిగినాయి, అయితే ఫిర్యాదు వచ్చిందండి. ఈ ఫిర్యాదు తన ఎన్నికపై తలెత్తిన వివాదం వచ్చింది. ఆ వివాదం పైన సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ ఫిర్యాదు అప్పుడు మరి హాజరు అవ్వాలి కదండి. ఇతను సుప్రీంకోర్టులో కేసు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు పిలుస్తుంది, మరి ఏంటి మీ పాయింట్స్ ఏంటి, ఈ విధంగా పైన ఫిర్యాదు చేస్తున్నారు అన్నప్పుడు సుప్రీంకోర్టులో హాజరయ్యాడు అనమాట. ఇతను హాజరై తన వాదనను వినిపించుకున్నాడు వివి గిరి. ఈ పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ అతి తక్కువ మెజారిటీతో గెలిచిన రాష్ట్రపతి అండి, జస్ట్ మైనర్గా గెలిచాడు అనమాట. ఇతను 51% ఇతనికి వచ్చినాయి, చాలా మైనర్గా గెలిచాడు ఇతను రాష్ట్రపతి. నెక్స్ట్ ఇతను మనం ఆల్రెడీ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్ ఆర్టికల్ 55 చదివినప్పుడు ఏం చదువుకున్నాము, జనరల్గా స్టేజ్ 1లో అవ్వకపోతే క్లియర్ మెజారిటీ స్టేజ్ 2కి వెళ్తాం, స్టేజ్ 2లో అవ్వకపోతే స్టేజ్ 3కి వెళ్తాం. అట్లాగా మనం చూసాం కదండి. ఇప్పుడు స్టేజ్ 1 మనంలో జనరల్గా అందరూ క్రాస్ అయిపోతారు మ్యాజిక్ ఫిగర్, కానీ ఎవరైనా ఒకవేళ స్టేజ్ 1లో కాకపోతే స్టేజ్ 2కి వెళ్ళాల్సి వస్తుంది. వివి గిరి పోటీ చేసినప్పుడు స్టేజ్ 1లో ఈయనకి మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. స్టేజ్ 1లో అంటే క్లియర్ కట్ మెజారిటీ రాలేదు. దానితో స్టేజ్ 2కి వెళ్ళడం జరిగిందనమాట. స్టేజ్ 2లో ఈయనకి కావాల్సిన మెజారిటీ వచ్చింది, అప్పుడు రాష్ట్రపతి ఇతను అవ్వడం జరిగింది. కాబట్టి రెండవ ప్రాధాన్యత ఓట్లతో రాష్ట్రపతిగా గెలిచిన వ్యక్తి ఈయన వివి గిరి. సో ఇది వివి గిరికి సంబంధించండి. దాన్ని పాయింట్స్ మనం ఇంకా కంటిన్యూ చేద్దామంటే ఎవరైతే ప్రెసిడెంట్స్గా తర్వాత కాలం నుంచి చేశారో వాళ్ళ గురించి బ్రీఫ్గా మనం ఒక్కొక్కరి గురించి చూద్దాం. ఎందుకంటే ఈ జనరల్గా మనకి బిట్స్ రూపంలో ఇట్లా అడగచ్చండి. ఆఫీస్లో ఉండగానే చనిపోయిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు, మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. కాబట్టి వాళ్ళ గురించి మనకి బ్రీఫ్ ఐడియా అయితే ఉండాలి. సో మనం రాష్ట్రపతికి సంబంధించి ఆర్టికల్స్ ఏమేమి తెలుపుతున్నాయో చూసాము.
అదే విధంగా రిమూవల్ ప్రాసెస్ చూసాము. అదేవిధంగా ఇప్పటివరకు మనకి పనిచేసిన రాష్ట్రపతుల యొక్క బ్రీఫ్ ఐడియాస్ అనేది మనం చూస్తున్నాము. ఈ విధంగా మనకు ముందుకెళ్దాం. యూనియన్ గవర్నమెంట్లో నెక్స్ట్ మనం వైస్ ప్రెసిడెంట్ గురించి చూస్తాము, కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి గురించి చూస్తాము, సుప్రీంకోర్టు గురించి చూస్తాము, అటార్నీ జనరల్ గురించి